వీఆర్ గోయింగ్ టు టైగర్ పార్క్. ఈ వ్యాన్లో వెళ్తున్నాం అందరం కలిసి, ఒకటే బుక్ చేసుకున్నాం అనమాట. మనం ఇక్కడ స్టిక్కర్స్ అంటించుకోవాలి. పెట్టారా? ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. సెల్ఫీ జోన్, బట్ టైగర్ ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకోవడానికి అవుతుంది అనమాట. గ్లాస్ ఉంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ అమెజాన్ ప్రొడక్ట్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. అవేంటి అంటే చక్కగా మంచి కుర్తా సెట్స్ అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి డైలీ వేర్ కి చాలా మంది అడుగుతున్నారు కుర్తా సెట్స్ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పేసి. సో అందుకని చెప్పి మంచి క్వాలిటీ ఉన్నవి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న కుర్తా సెట్స్ నేనైతే తెప్పించుకున్నాను. సో మీకైతే చూపిస్తాను. సో నాకు పర్సనల్ గా అయితే చాలా 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 నచ్చాయి. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగున్నాయి, మంచి కాటన్ అండ్ ఈ సమ్మర్ లో వెరీ కంఫర్టబుల్ వేర్ అండ్ అన్ని బాటమ్స్ కి చక్కగా పాకెట్స్ ఉన్నాయి, చక్కగా మొబైల్ అది పెట్టుకోవడానికి. సో ఎనీవేస్ ఇంకా ఆలస్యం లేకుండా నేనైతే కలెక్షన్ చూపించేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ లో ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. వీ నెక్ వస్తుంది అనమాట. సో దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు, షార్ట్ హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు. సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ మొత్తం అంతా ఇదే సింగిల్ ప్యాటర్న్ వస్తుంది అనమాట సెల్ఫ్ లోని. అండ్ సైడ్ కట్ వస్తుంది అండ్ చాలా ట్రెండింగ్ ఉంది. చక్కగా స్లీవ్లెస్ వేసుకోవాలనుకుంటే స్లీవ్లెస్ వేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి బాటమ్ కూడా మనకి సేమ్ సెల్ఫ్ లో ఇచ్చారు. చాలా బాగుంది, ఎలాస్టిక్. అండ్ నేనైతే ఇందులో అన్ని మీడియం తీసుకున్నాను. సో ప్యాంట్ కింద వరకు కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట. కొంచెం పలాజో లూజ్ ప్యాంట్ టైప్ లో వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ చూసేద్దాం. దిస్ బ్యూటిఫుల్ సెట్ గ్రే అండ్ మంచి వైన్ కలర్ మజంతా అని చెప్పచ్చు. సో ఎస్, టాప్ వచ్చేసి మనకి ఇట్లా ఉంటుందండి, రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మజంతా కలర్ లో వస్తుంది, బార్డర్ కూడా ఇచ్చారు అనమాట. అండ్ ఇదంతా కూడా ఇలా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ టాప్ కి మనకి చక్కగా పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ ప్లెయిన్ గా ఉంది ఏంటి అనుకున్నారు కదా, బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. బ్యాక్ కూడా మనకి ఫ్రంట్ టైప్ లో ఉంటుంది. సో ఇట్లా కూడా మనకి నెక్ బాగా సరిపోయింది అనుకుంటే చక్కగా వేసేసుకోవచ్చు. అండ్ యాక్చువల్ గా అయితే నెక్ ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ అంతా మనకి ప్లెయిన్ వస్తుంది, ఇలా కింద వరకు ప్లెయిన్ వస్తుంది. అండ్ ఇదంతా మనకి అనార్కలి అనమాట, సైడ్ కట్ ఏమీ ఉండదు, అనార్కలి మోడల్లో ఉంటుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వైన్ కలర్ లో ఎలాస్టిక్ ప్యాంట్ ఇచ్చారు, స్ట్రైట్ పెన్సిల్ ప్యాంట్ టైప్ లో వస్తుంది అనమాట. బాగుంది కదా, డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను, బ్లాక్ అండ్ గోల్డ్. సో ఇలా వస్తుంది, బ్లాక్ అండ్ గోల్డ్ కొంచెం ఆలియా కట్ మోడల్లో వస్తుంది అనమాట. నెక్ అంతా కూడా వీ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది. అండ్ మిగతా టాప్ అంతా కూడా మనకి ఇట్లా సెల్ఫ్ వస్తుంది. అండ్ ఈ టాప్ కూడా చక్కగా పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ అయితే మంచిగా బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే బ్యూటిఫుల్ గా నచ్చింది. అండ్ ఇంకా క్లాత్ క్వాలిటీ అంటారా, ఆసమ్ ఉన్నది. అండ్ ఇంకా ప్యాంట్ వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ ప్యాంట్ వస్తుంది అనమాట, బాగుంది కదా. సో కింద వచ్చేసి ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ లోనే చక్కగా ఇట్లా డబుల్ స్టిచ్చింగ్ టైప్ లో వస్తుంది అనమాట, నీట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ డ్రెస్. ఇది మనకి మంచి మజంతా కలర్ టాప్ అండ్ ఇది పైన వచ్చేసి నెక్ ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ నెక్ కి థ్రెడ్స్ కూడా ఇచ్చారు, కొంచెం యూ వచ్చి బ్యాక్ నెక్ కి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది, సైడ్ కట్స్ ఉంటాయి అనమాట. అండ్ బ్యాక్ అంతా కూడా మనకి ఇట్లా ప్లెయిన్ వస్తుంది. అండ్ చక్కగా ఉంది కదా, నాకైతే క్లాత్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ లోనే ప్లెయిన్ వస్తుంది. అండ్ బాటమ్ వచ్చేసి చక్కగా మనకి పాకెట్స్ ఇచ్చారు, బోత్ సైడ్స్ పాకెట్స్ ఉంటాయి. అండ్ చక్కగా స్ట్రైట్ ప్యాంట్. అండ్ ఈ కలెక్షన్ లోని లాస్ట్ వన్ అండ్ మై ఫేవరెట్ అనమాట, కంప్లీట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సెట్, కుర్తా సెట్. అండ్ వీనెక్ వచ్చింది ఇలాగా, చూస్తున్నారు కదా, ఎంత బాగుందంటే నాకైతే క్రేజీగా నచ్చింది. అండ్ ఇది 3/4 హ్యాండ్స్
అండ్ కింద వరకు ఇదంతా కూడా అనార్కలి మోడల్లో వస్తుంది. లైనింగ్ కూడా ఇచ్చారండి దీనికి లోపల. అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి చక్కగా. అండ్ ఇది మీడియం తీసుకున్నా. ఇది నాకు మీడియం తీసుకున్నాను, చాలా లూజ్ అయింది. సో ఇది కనుక మీరు పర్టికులర్గా తీసుకోవాలి అనుకుంటే 1 సైజ్ చిన్నది తీసుకోండి, మిగతా అన్నీ కూడా కరెక్ట్ సైజ్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బాటమ్ సరిపోతుంది అనుకుంటే గనక మీరు 1 సైజ్ చిన్న తీసుకోండి. టాప్ అయితే లూజ్గా ఉంటుంది కొంచెం. ఇది లూజ్ స్టైల్ టాప్ అనమాట. దీని స్టైల్ అలా ఉంటుంది. అండ్ సేమ్ కలర్ సెల్ఫ్ కలర్లోనే మనకి ప్యాంట్ కూడా వస్తుంది. ఇట్లా ఎలాస్టిక్ మోడల్లో ప్యాంట్ వస్తుంది, ఇట్లా స్ట్రైట్ ప్యాంట్. సో బాగున్నాయి కదా కలెక్షన్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఇది వచ్చేసి అమెజాన్ ఇన్హౌస్ బ్రాండ్ అనమాట, ఇనాక్షిని బ్రాండ్. సో మీరు చూడొచ్చు ఇనాక్షిని బ్రాండ్. అండ్ ఈ బ్రాండ్లో కుర్తా సెట్స్ అయితే ఓ మై గాడ్ చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అదే కుర్తా సెట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? సో ఎస్ అనదర్ డే ఇన్ బ్యాంకాక్, సారీ ఇన్ పటాయా. యాక్చువల్లీ ఈరోజు ఇంకా పటాయాలో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మార్నింగ్ 10 అయింది. వీఆర్ గోయింగ్ టు టైగర్ పార్క్. సో టైగర్ పార్క్, క్రొకడైల్ పార్క్ రెండు కవర్ చేస్తాము ఈరోజు. సో చూడండి, హోల్ డే చక్కగా మేము టూరిస్ట్ లాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈరోజు నా అవుట్ఫిట్ ఇది, మంచిగా టీషర్ట్ వేసి జీన్స్ వేసి, ఎందుకంటే మొత్తం టైగర్ పార్క్, క్రొకడైల్ పార్క్ అంతా ఎండలోనే కాబట్టి ట్యాన్ అవ్వకుండా ఉండడానికి వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. సో ఎస్ అందరూ వచ్చాక పలుకుతాం. ఓకే, ఈ వ్యాన్లో వెళ్తున్నాం అందరం కలిసి, ఒకటే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ లోపల చూసారా ఇంటీరియర్ కూడా ఎంత బాగుందో నీట్గా. సో ఎస్ వీఆర్ గోయింగ్ రైట్ నౌ టైగర్ పార్క్ అండ్ క్రొకడైల్ పార్క్. అందరూ వస్తున్నారు ఒక్కొక్కరు, తెలుసు కదా, గ్రూప్గా వచ్చారంటే ఇంకా ఒకరు రెడీ అయ్యి బయటికి రావాలంటే టైం పట్టింది. సో ఎస్ గోయింగ్. ఈ సెల్ ఫోన్ కంపెనీ దీంతో స్టార్ట్ అవుతుంది, పేరు వివో. అదే కదా మరి డౌటరా? ఏమంటారంటే బ్లాగ్ తో కచేరీ, బ్లాగులు కచేరీ. నేనేదో అంతాక్షరి ఆడుతున్నా అన్నాను. పెట్టారా? హట్టు ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. వర్షం పడుతుంది, చాలా టెన్షన్ పడ్డాం. టైగర్ పార్క్ ఎట్లా చూస్తామో ఏమో అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి వర్షం ఆగిపోయింది. బ్యూటిఫుల్ క్యూట్ అండ్ పెద్ద పెద్ద టైగర్స్ చూడబోతున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో లోపలికి వెళ్దాం. మేము ముందే ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. టైగర్ పార్క్ డ్రాప్ అంటే మమ్మల్ని ఇక్కడ దింపడం తీసుకెళ్ళడం మొత్తం అన్ని మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళే టికెట్స్ తెస్తారనమాట. సో ఇప్పుడు మేము బయట ఉన్నాం, వచ్చేసాము. మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం టైగర్ పార్క్, పెద్ద టైగర్స్ అని చూద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు కూల్ బై నీల్ ఛానల్. అండ్ నేను ఎప్పుడు కూల్ గా ఉంటాను. లక్కీగా నీలిమ ఛానల్ ఏంటంటే ఈ రోజు వాతావరణం కూడా కూల్ గా ఉంది. నేను కూడా కూల్ గా ఉన్నా. ఇట్స్ ఫ్రై. ఓ నైస్. హాయ్, హలో, ఆర్ యు ఎక్సైటెడ్ టు సీ ద టైగర్స్? No, we are already actually నేను టైగర్ ని కదా మళ్ళీ నాలాంటి వాళ్ళని చూడడం అనేది నాకు పెద్దగా ఇష్టం లేదు. ఓ నైస్. ఫోటోలు దిగుతూనే ఉంటాను కాబట్టి, నేను ఫోటోలు దిగుతూ ఉంటుంది, రీల్స్ చేస్తుంటది కాబట్టి తనకు కూడా పెద్దగా, బట్ అయినా సరే చూద్దాం. ఓ శుద్ధ పూస. అమ్మో అమ్మో పదండి అన్న చూద్దాం.
మనం ఇక్కడ స్టిక్కర్స్ అంటించుకోవాలి. బిగ్ టైగర్స్ ఉన్నాయి, అవి చూద్దాము. చాలా పెద్ద టైగర్స్. ఇక్కడ అన్ని టైగర్స్ కదా, కొంచెం స్మెల్గా ఉన్నాయి. సో క్యూట్. అయితే కొంచెం చూసి ఎంజాయ్ చేస్తాను. అది అట్లా తిరుగుతూనే ఉంది, అటు ఇటు ఆగట్లేదు. ఇదైతే కూర్చుంది, అటు ఇటు తిరగట్లా తిరుగుతుంది కదా, ఇది కూర్చుంది అదే అటుగా చూస్తుంది ఫ్రెష్గా. మ్యాక్సిమం తిరుగుతున్నాయి అటు ఇటు, ఇది కూడా తిరుగుతుంది అటు ఇటు. ఇవి బిగ్ టైగర్స్ అనమాట. స్మాల్ టైగర్స్, బిగ్ టైగర్స్ అన్నీ ఉన్నాయి. సో మనం బిగ్ టైగర్స్ లైన్లోకి వచ్చాం. కానీ ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా ఇక్కడ, వీళ్ళకి నీట్గా ఉన్నాయి చక్కగా. కాకపోతే టైగర్ స్మెల్ ఇట్లా తిరుగుతుంది, అది రౌండ్ తిరుగుతుంది. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇది పడుకుంది మంచిగా. ఇక్కడ ఉన్నాయి కొన్ని డు నాట్ అది ఇది అని, ఫింగర్స్ పెట్టకూడదు, స్ప్రేస్ చేయకూడదు, అట్లా అన్నీ ఉన్నాయి. సో ఈ ప్రికాషన్స్ ఖచ్చితంగా మనం పాటించాలన్నమాట. ఇది కూడా మంచి కూర్చుంది, దీన్ని చూద్దాం. ఇక్కడ వైరింగ్ కూడా ఉంది యాక్చువల్లీ. ఓ మై గాడ్, ఎట్లా చూస్తుంది చూడండి, అది నైస్ కదా. ఇదైతే ఇక్కడ ఎక్కువ సౌండ్స్ చేసి అల్లరి చేయొద్దని చెప్పారు, బట్ మన వాళ్ళు కొంచెం అల్లరి చేస్తున్నారు. మనం ఎక్కడున్నా మన ఇండియన్స్ అనేది రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ 2 టైగర్స్ ఉన్నాయి. వీటికి వాటర్ టబ్లా పెట్టారు, చూపిస్తాం మీకు. ఐ థింక్ ఇవి జంట అనుకుంటా, కపుల్ టైగర్స్ ఏమో నాకు తెలియదు, అసలు ఐడియా లేదు. అట్లా అనుకుంటున్నట్టు ఉన్నాయని. సెల్ఫీ జోన్, బట్ టైగర్ ఇక్కడికి వస్తే సెల్ఫీ తీసుకోవడానికి అవుతుంది అనమాట. గ్లాస్ ఉంది ఇక్కడ, బట్ అది పడుకుంది. ఏదైతే కేజ్ ఓపెన్ చేసిందో అది పడుకుంది.
సెల్ఫీ జోన్ దగ్గర పని అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడైతే నేను టైగర్ని టచ్ చేయడానికి వెళ్తున్నాను. దీనికి సెపరేట్ టికెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క సైజ్కి ఒక్కొక్క టికెట్ ఉన్నది. స్మాల్, మీడియం, బిగ్, వెరీ లార్జ్ ఇట్లన్నీ ఉన్నాయి. సో మేము వచ్చేసి స్మాల్ తీసుకున్నాము, 590 రూపీస్. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. నేను టచ్ చేస్తాను టైగర్ని ఫర్ ద ఫస్ట్. ఇప్పుడు ఎగ్జిట్కి వచ్చేసాం, అన్నీ కవర్ చేసేసాం. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ ప్లాజా టైప్ అనమాట. ఇక్కడ మనం చక్కగా కొంతసేపు అట్లా ఫుడ్ తిని రిలాక్స్ అవ్వచ్చు. మొత్తం హడావుడిగా ఉంది, మన వాళ్ళంతా లోపల ఉన్నారు. ఆర్ట్ మ్యూజియం అనమాట, 3Dలో ఉంటుందంట. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. నేను ఎగ్జైటెడ్ ఉన్న ఆర్ట్ ఇన్ ప్యారడైజ్. మొత్తం అంతా కూడా మనకి వెనక అసలు ఫ్రేమ్స్ ఉంటాయి కదా, అవి జనరల్గా నార్మల్గా ఉంటాయి, బట్ ఇక్కడ అంతా కూడా 3Dలో ఉంటాయి. అంటే మనకి పక్కనే ఉన్నట్టు ఉంటుంది. సో దీనికి వచ్చేసి 270 బాత్స్ తీసుకున్నారు పర్ హెడ్. సో మనం ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్ట్ ఇన్ ప్యారడైజ్ అప్లికేషన్ అని ఉన్నది. సో వైఫై కూడా ఫ్రీ ఇచ్చారనమాట. సో గైడ్ ఫొటోస్కి కొన్ని అండ్ అలాగే 3Dలో కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను 3D బిట్స్ ఏదైతే తీసినప్పుడు అక్కడ యాడ్ చేస్తాను చూసుకోండి. సో ఇదంతా అక్వేరియం థీమ్తో ఇచ్చారు. ఇంకా లోపలికి వెళ్తా కొద్ది ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇక్కడ ఇంట్లో అనమాట ఏఆర్ స్కాన్ పాయింట్ అయితే కూర్చొని మనం వీడియో యాప్లో ఓపెన్ చేస్తే మనకి మూమెంట్ వస్తుంది, 3D మూమెంట్ వస్తుంది. సో మీరు అది చూడండి. అంటే ఒకప్పుడు పట్టాయాలు ఇవన్నీ చాలా ఫేమస్. మనం చూస్తుంది వేరు, ఫోటోస్ ఫ్రేమింగ్ నా ఫోటో బాగాలేదు. Biết luôn hỏi quá. Làm rồi.
ఫేషన్, వాటర్ ఫెస్టివల్ ఇవన్నీ పటాయా స్పెషల్స్ అన్నమాట. ఇక్కడ సంబంధించిన బాగుంది కదా. ఇది థాయ్ అగ్రికల్చర్ అండ్ థాయ్ అంటేనే మసాజ్ కాబట్టి దిస్ ఇస్ థాయ్ మసాజ్. సో నైస్ కదా. అండ్ ఇక్కడ మనకి పెయింటింగ్స్ వచ్చేసి చక్కగా గుడ్ బై హ్యాండ్ ప్రింట్స్. సో నైస్ కదా. నాకు చాలా బాగా నచ్చింది. 3D ఎఫెక్ట్లో ఒక మ్యూజియం వచ్చింది. ఎంజాయ్డ్ యాక్చువల్లీ ఏం చెప్పాలంటే అలసిపోయి ఉన్నాము మార్నింగ్ నుంచి తిరిగి శివాని గారు వాళ్ళందరూ ఇంకా మధ్యలో ఉన్నారు, సగం ఆగిపోయి ఉన్నారు. ప్రస్తుతానికి కొంచెంసేపు రిలాక్స్ అయినా స్టెప్ పడుతుంది వచ్చేసరికి అయిపోయింది. రమ్మంటే రాకండి. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి మీరు, కింద కూర్చొని రమ్మంటే రాకుండా వీడియోలు చేసుకుంటున్నారు. అలిసిపోయి సొలిసిపోయి అరుచుకుంటా. ఓరే నాయన, మార్నింగ్ నుంచి తిరిగి 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 ఎంత మంచి రిలాక్స్ అవుతుంది. మంచి రిలాక్స్ అవుతున్నారు రమ్మంటే రాకుండా. నేను ఒక పావు గంట నుంచి పిలుస్తున్నారు, రండి పోదాం రండి పోదాం అని. అస్సలు రావట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి టిఫ్నీ షో అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. కంప్లీట్లీ ఫ్యాంటసీ మూవీస్లో చూస్తాం కదా, సో సేమ్ అలా ఒకటి ఉంటుంది అనమాట. మేమైతే లోపలికి వెళ్ళట్లేదు ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇంకొక 1.5 hour వెయిట్ చేయాలి. షోకి టైమింగ్స్ ఉంటాయి కదా, అందుకే వెయిట్ చేయాలి. నేను ఇట్లా పైనుంచి చూపిస్తున్నా, మంచిగా ఫౌంటైన్ అదంతా ఉన్నది. ఆ టిఫ్నీ షో అంటే అదే మన ఫ్యాంటసీ మూవీస్ అట్లా ఉంటాయి కదా. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, అది నేను చూపిస్తా. సో వాళ్ళు మంచిగా డాన్సెస్ అవన్నీ వేస్తారనమాట.